ఈరోజైతే మీకు ఒక హెల్తీ లడ్డు అయితే చూపిస్తున్నా అండి. దీన్ని చిమ్మిడి లడ్డు అంటారు. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు కొబ్బరి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. సేమ్ మనం కొబ్బరి తీసుకున్న కప్పుతోనే ఒక ఫుల్ కప్పు వరకు అయితే శనగపప్పు పుట్నాలు అంటారు కదా, ఇవైతే ఫుల్ కప్పు వేసుకొని ఇవి కూడా మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకొని కొబ్బరి వేసుకున్న ప్లేట్లోకే వేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్పు వరకు అయితే బెల్లం తీసుకోవాలి. ఈ రెసిపీకి బెల్లమే కరెక్ట్గా ఉంటుంది కాబట్టి బెల్లం వేసుకొని ఒకసారి ఇట్లాగా పలుచు చేసుకుంటే పొడిలాగా అవుతుంది. ఈ బెల్లం పొడిని కూడా మనం ఇందాక పుట్నాలు కొబ్బరి వేస్తున్నాం కదా, ఆ ప్లేట్లో వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇవి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఈ పొడిని డబ్బాలో వేసుకొని డైలీ 2 స్పూన్లు అయితే తినొచ్చు. లేకపోతే మాత్రం ఇలాగ 3 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని లడ్డూలు ఎలా అయితే చుట్టుకుంటామో అలాగ చుట్టేసుకొని స్టోర్ చేసుకొని రోజుకొక లడ్డు అయితే తీసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు, అలాగే పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ తక్కువగా అవుతుంది అనుకునే వాళ్ళు రెగ్యులర్ గా ఈ లడ్డు తీసుకున్నారనుకోండి 3 months లో చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి. కన్ఫామ్ గా ట్రై చేయండి. లడ్డూలు చిన్న పిల్లలు కూడా తీసుకోవచ్చు. వీక్ గా ఉన్న పిల్లలు, హెల్త్ ఇష్యూస్ పద్దాకలో వస్తున్న పిల్లలు ఎవరైనా కానీ ఈ లడ్డూని తీసుకున్నారనుకోండి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కన్ఫామ్ గా ట్రై చేయండి. మన మెచ్యూరిటీ టైంలో కూడా ఈ లడ్డూని తినమని మనకి రెగ్యులర్ గా పెడతా ఉంటారు కదా, చాలా మంచిది హెల్త్ కి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా సిద్ధాంత్ గారిని ఒకసారి సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యవసాయ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీరు కోరుకున్న పనులు విషయాలు మూడో వ్యక్తి తెలియకుండా జ్యోతిష్యం చెప్పండి. మీరు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలను గురుగారికి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోండి. ఫోన్ నెంబర్ 8897741766.